ప్రతి క్రికెట్ అభిమాని నవంబర్ 12, 2023వ తేదీ అస్సలు మర్చిపోయే తేదీ మాత్రం కాదు. ఎందుకంటే ఆ రోజు ఇండియాకు రావాల్సిన ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా నోటికాడి ముద్దను లాగేసుకుపోయింది. గుజరాత్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. మన భారత అభిమానులపై నీళ్లు చల్లిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భారత క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి గురైన సంగతి అందరికీ తెలుసు. 2023లో ప్రపంచ కప్ గెలిచాక ఆస్ట్రేలియాకు ఒక్క ఐసీసీ టోర్నీలో కూడా ఫైనల్ వరకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు కప్పు గెలిచాక చేసిన చేష్టలు అలాంటివి. కప్పుపై కాళ్ళు పెట్టి ఎంతో రచ్చ చేశారు. ఆ ఫోటోలు చాలా వైరల్గా మారాయి కూడా. అదే మన టీమిండియాకు కప్పు వస్తే మాత్రం పూజ చేస్తాం, పూజిస్తాం. అలాంటిది ఆస్ట్రేలియన్ క్రికెటర్లు చాలా సింపుల్గా చూశారు. పిచ్చిగా ప్రవర్తించి చాలా వరకు ట్రోల్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ విషయంలో పసికున్న జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దానంతటికి కారణం కర్మ సిద్ధాంతమే అని భావిస్తున్నారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదంటూ వారికి ఐసీసీ టోర్నీ ఫైనల్లో వచ్చే భాగ్యం లేనట్లుంది. 2007లో కూడా ప్రపంచ కప్లో జింబాబ్వే చేతిలో ఆసీస్ ఘోర పరాజయం పాలైంది. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత అదే ఆస్ట్రేలియా జట్టు, అదే జింబాబ్వే జట్టు, అదే వరల్డ్ కప్ హిస్టరీ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్లో సంచలన విజయం నమోదైంది. ఆస్ట్రేలియాకు పసికున్న జింబాబ్వే మంచి జలకు ఇచ్చింది. ఆసీస్తో జరిగిన టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది జింబాబ్వే. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 46 పరుగులకు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. జింబాబ్వే మాత్రం ఆస్ట్రేలియాకు ఎలాంటి దెబ్బ కొట్టాలో అలాంటి దెబ్బ కొట్టిందని చెప్పాలి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో ఇది అద్భుతం అని చెప్పుకోవచ్చు. గెలుపు దాహంతో ఊగిపోతూ బలమైన జట్టు ఆసీస్ను జింబాబ్వే మట్టి కరిపించింది. ఈ విజయంతో గ్రూప్ బి సమీకరణాలు ఒక్కసారిగా మార్పులు వచ్చేశాయి. గ్రూప్ బిలో శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఓమన్ జట్లు ఉన్నాయి. ఇక మనం పూర్తి వివరాలు చూసినట్లయితే అన్ని టీములు తలా 2 మ్యాచ్లు ఆడాయి. అందులో శ్రీలంక, జింబాబ్వే 2 మ్యాచ్లు గెలిచాయి. ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు ఆడి 1 మాత్రమే గెలిచింది. ఐర్లాండ్, ఓమన్ 2 ఓడిపోయాయి. ఇప్పుడు అసలు ట్విస్ట్, ఆస్ట్రేలియా సూపర్ 8కి పోవాలంటే కష్టమేనని చెప్పాలి. ఆస్ట్రేలియాకు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గెలవాలి. 1 గెలిచి 1 ఓడినా ఇంటికి వెళ్ళడం తప్పదు. ఎందుకంటే ఇక్కడ జింబాబ్వే 2 గెలిచింది. ఇందులో ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి జింబాబ్వేకు. శ్రీలంకతో ఓడినా, ఓమన్ జట్టుతో గెలిచినా సూపర్ 8కి దూసుకెళ్తుంది. ఒకవేళ 2 జట్లు 3 మ్యాచ్లు గెలిచి ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక మీద ఓడితే మాత్రం సూపర్ 8కి రావడం చాలా కష్టం. చూద్దాం ఏది ఏమవుతుందో. మరి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. టీ20లో ఏదైనా జరగచ్చు. ఇక మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.